హలో దోస్తులు, ఈరోజు అయితే నేను బేగం బజార్కి అయితే పోతున్నాను అనమాట చైన్స్ తెచ్చుకోవడానికని. ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం. ఇంకా సిటీలోకి వెళ్ళాలంటేనే భయము, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇంకా పొద్దున్న అయితే ఏం ట్రాఫిక్ అయితే లేదు. గాంధీ హాస్పిటల్ చూసినారా, గాంధీ ఎంత పెద్ద విగ్రహం ఉందో. ఇక ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది, కుండలు కూడా పెట్టేస్తారు రోడ్ల పైన. ఇంకా ఇది వచ్చేసి కోటి దగ్గర అనమాట, అందుకే ఇంత జనాలు. అంటే కోటికి అవతల సైడ్ మార్కెట్ అవుతుంది, ఇవతల సైడ్ అనమాట. ఇది మొత్తం డ్రెస్సులు చాలా బాగుంటాయి అక్కడ, తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి. కోటిలో అయితే మనం ఒక 150లో తీసుకోవచ్చు టాప్, అంత తక్కువ ఉంటాయి. ఇంకా రోడ్డు పక్కన మనకి బుట్టీలు, కూరగాయలు వేసుకోవడానికి, పూజ సామాన్ వేసుకోవడానికి బాగుంటాయి కదా అలాంటివి. ఇంకా మేమైతే రీచ్ అయిపోయినాం, ఉస్మానియా హాస్పిటల్ దగ్గరకు అయితే వచ్చేసినాం బేగం బజార్లో. మనకి ఆ షాప్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది కదా, నేను చూపిస్తాను చూడండి, ఇప్పుడు వస్తుంది. ఇక్కడైతే ఉస్మానియా హాస్పిటల్ కనిపిస్తుంది కదా, దీని అయితే కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఒక 10-15 అడుగులు అట్లా వేసుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఇట్లా ఒక షాప్ అయితే కనిపిస్తుంది, షాప్స్ కనిపిస్తాయి. అక్కడ ఆటో కనిపిస్తుంది కదా, బగోన్లే ఆటోది. అయితే దాని ముందు షాప్ ఉంది కదా, అక్కడ అభియాన్స్ షాప్ కింద ఒక షాప్ లాగా ఉంది కదా, దాని లోపల నుంచి వెళ్తే ఆ షాప్ అనేది వస్తుంది అనమాట. లాస్ట్ చివర్లో రైట్ టర్నింగ్లోనే వాళ్ళ షాప్ ఉంటుంది, పూజా జ్యువెలర్స్ అని. ఇంకా మా ఆయన బైక్ పార్కింగ్ వెళ్ళిండి అని చెప్పి నేను ఈ అంకుల్ దగ్గర ఒకటి చూస్తున్నా చూడండి. పౌడర్ వేయాలా దీన్ని? అదేదో సబీనా లాగా ఉందన్నమాట, పౌడర్ లాగా చేసి అది దానికి రుద్దితే తెల్లగా అయిపోతున్నాయి. అవి తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలే. ఎంత అది? 60 రూపాయలు, 80 రూపాయలు. ఇవి 60యా? చిన్న 60, పెద్ద 80యా? ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాం దా అని చెప్పి మా ఆయనతో గుంజుకుపోతున్నాను. అయితే లోపలికి అయితే వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఇట్లా అన్ని షాప్స్ ఉంటాయి అనమాట, మొత్తం హోల్సేల్ షాప్లే. తిరగాలనుకుంటే మస్తు తిరగొచ్చు టైం ఉంటే. ఇంకా లాస్ట్ షాప్ ఇది పూజా జ్యువెలర్స్ అనమాట. దీనికైతే 2 షాప్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా మెయిన్ రోడ్ పైన కూడా ఉంటుంది అనమాట. చాలా చైన్స్ అయితే ఉన్నాయి, మస్తు ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ వాట్సాప్ కింద నేను లింక్ ఇస్తా, జాయిన్ అవ్వండి. ఇంకా దీనిది అడ్రస్ కూడా నేను పిన్ చేస్తాను కింద, డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకా చైన్స్ అయితే చాలా బాగున్నాయి, వెళ్ళి తీసుకోవడం బెటర్ వాట్సాప్లో కంటే, ఎందుకంటే మనకి డ్యామేజ్ వస్తే వాళ్ళు ఎక్కువ రెస్పాన్స్ అయితే ఇవ్వరనమాట. ఈ గుత్తపూసలు ఎంత బాగుంది కదా, నాకైతే ఫుల్ నచ్చింది. ఇది తీసుకుందాం అనుకున్నా కానీ ఆ రేటుతోనే 2-3 చైన్లు అయితే తీసుకోవచ్చు, అందుకని చెప్పి ఇంకా అదైతే తీసుకోలే. అది మా ఆయనకు కూడా నచ్చలేదు, ఎందుకంటే హెవీగా ఉందనిపించింది అంట ఆయనకి. ఇక నేనైతే 2-3 చైన్లు ఇంకా సన్నవి ఇంకా లాంగ్ చైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం అది కింద ఉంది కదా, అదొకటి తీసుకున్నా. ఇంకొకటి మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు, అదొకటి తీసుకున్నా. ఇది కూడా సేమ్ గుత్తపూసల్లాగానే అనిపిస్తుంది మనకి, లుక్ బాగుంటుంది. దీనికి అమ్మలు అయితే బుడ్డిగా భలే వచ్చినాయి లక్ష్మీదేవితోని. ఇలాంటివి ఆల్రెడీ ఒకరు తీసుకున్నారు మా దాంట్లో, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చి తీసుకుంటున్నా. ఇంకా ఇదైతే మంచిగా ఉంది చైన్ అయితే. ఇది ఏంటంటే హోల్సేల్ షాప్ అనమాట, తక్కువ ఉంటాయి రేట్లు. మనకి వాట్సాప్ రీసేల్ వాళ్ళకి తక్కువకి ఇస్తారనమాట, వాళ్ళు అమ్మే రేటుకే మనకి ఇస్తారు. ఇంకా మనం ఎవరికైనా రీసేల్ చేసుకోవచ్చు అట్లా అనమాట. వాట్సాప్ లింక్ మీకు కావాలనుకుంటే కింద లింక్ ఇస్తే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంకా చైన్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట, బాగున్నాయి కదా, నాకైతే ఫుల్ నచ్చినాయి. ఇదైతే మన గోల్డ్ లాగానే అనిపిస్తుంది అనమాట సేమ్. ఇంకా దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కానీ నేనైతే వైటే తీసుకున్నా, ఎందుకంటే ఏ చీర పైన వేసుకున్నా కానీ బాగుంటుంది కదా అని. యాక్చువల్గా అయితే నేను ఈ చైన్ ఈ షాప్లో తీసుకోలేను, ఆ లక్ష్మీదేవిది ఉంది కదా, అది వీళ్ళు 2వ షాప్ ఉంది కదా, ఆ షాప్కి వెళ్ళి తీసుకున్నా, ఎందుకంటే అది కలర్ పోయినట్టు అనిపించింది నాకు. ఇంకా అక్కడైతే తీసుకోలే అనమాట. ఇంకా వీళ్ళ షాప్ వచ్చేసి ఇది. ఇంకా చాలా చైన్సే ఉంటాయి, స్టాక్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అందుకే మనకి హోల్సేల్లో అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఇదొక్క షాప్ అనే కాదు, చాలా షాప్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం వాట్సాప్ ద్వారా వచ్చినాం కాబట్టి మనకి సింగిల్ పీస్ అయినా ఇస్తారనమాట. అదే వేరే షాప్లలో ఖచ్చితంగా 10,000 అయితే షాపింగ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక షాప్ చెప్పినా కదా వీళ్ళది ఉందని, అయితే మనము ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ రావాలన్నమాట. అక్కడ పిఎఫ్ జ్యువెలర్స్ అని కనిపిస్తుంది, ఆ షాప్ కూడా వాళ్ళదే. ఇంకా ఇక్కడైతే డిస్ప్లేలో అన్నీ మనకి చైన్స్ అయితే కనిపిస్తాయి, చాలా బాగుంటాయి. ఇంకా ఇవైతే కొత్తవి వచ్చినాయి, రీస్టాక్ అనమాట. అయితే ఉండే ముందు కానీ మళ్ళీ రీస్టాక్ చేస్తున్నారు. ఇంకా అదైతే మంచిగా ఉన్నాయి చైన్స్ అయితే.
షాపు పెద్ద ఉందన్నమాట. ఇక్కడ మెయిన్ రోడ్ పైన ఉన్న షాప్ అయితే పెద్ద ఉంటుంది, అక్కడ లోపల ఉన్న షాప్ కొంచెం చిన్న ఉంటుంది. మీరు రావాలనుకుంటే ఈ షాప్కి వస్తే బెటర్. కాకపోతే మనము వాట్సాప్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి అడగాలి, వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా చెప్తారనమాట. వాళ్ళు మనం వాట్సాప్లో చూసి తీసుకోవాలి. ఒకవేళ మనకు ఆఫర్లు పెట్టినా వాళ్ళు ఆఫర్లు ఆ టైంకి ఇవ్వరు, ఏ టైంకి పెడితేనే ఆ టైంకే ఇస్తారు, ఆ రోజే ఇస్తారు ఆఫర్లు అయితే. ఇది చిన్న చైన్ కనిపిస్తుంది కదా, అదైతే 215కే పెట్టిండ్రు ఆఫర్కి. ఇంకా నేను ఈరోజు వెళ్ళి అడిగితే అది నార్మల్ ప్రైస్ 280 అంట, ఇంకా 280కే ఇచ్చేసారు నాకైతే. ఇంకా మా షాపింగ్ అయిపోగానే మేమైతే ఇంకా గోకుల్ చాట్కి అయితే వచ్చేస్తున్నాము. అక్కడ మొత్తం బుక్స్ షాప్సే ఉంటాయి, మనకి ఏ బుక్స్ కావాలన్నా దొరుకుతాయి అన్నమాట. మొత్తం అక్కడ నుంచి మొదలు పెడితే చాలా షాప్స్ ఉన్నాయి, బుక్స్ షాప్స్ అయితే. ఇంకా అక్కడైతే పార్క్ చేయడానికి వెనకాల సైడ్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసినాం అనమాట. ఇంకా గోకుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా గోకుల్లో ఫేమస్ కదా చాట్, నాకైతే అప్పుడెప్పుడో తిన్నా, అప్పుడు నచ్చింది. కానీ ఈరోజు తిన్న చాట్ అస్సలు నచ్చలేదు, ఎందుకంటే పుల్లగా అనిపించింది అనమాట. చింతపులుసు ఎక్కువ వేసినట్టున్నారు బాగా. ఇంకా ఫుల్ జనాలు అన్నమాట, దాంట్లో అయితే సందు ఉండరు, అంతగానం జనాలు ఏముంటుందో ఏమో అందులో అయితే. అంటే మనం కళ్ళ ముందే చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు, అట్లా చేసి మనకి ఇస్తూ ఉంటారు. ఇంకా మా ఆయన అయితే సమోసా తెచ్చి తింటూనే ఉన్నాడు, ఆకలి ఇస్తున్నట్టున్నది పాపం. అయితే వేడిగా అయితే ఏం లేదు కానీ చేస్తూనే ఉంటారు కదా, కొంచెం వేడిగా అయితే ఏం అనిపించలేదు నాకు, నార్మల్గా చల్లగానే ఉంది. కానీ టేస్ట్ కూడా పుల్లగా ఉంది అనమాట, తినబుద్ధి అవ్వలేదు నాకు. ఇంకా ఏదో ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి తినేయాల్సి వచ్చింది. ఇంకా తినేసినాం అనమాట, నేను మా ఆయన ఇద్దరము చెరసగం వేసుకొని తినేసి ఇంకా బయటకైతే వచ్చేసినాం. అక్కడ ఇంకా అది తిన్నాక కుల్ఫీ కొనకపోతే అస్సలు ఇంకా పొట్ట ఫీల్ అయిపోతుంది. అందుకని ఒక కుల్ఫీ కొనుక్కొని బయటకైతే వచ్చేసినాం. ఇంకా బండి పార్క్ చేసినాం కదా, ఇంకా ఆ ప్లేస్కి వచ్చేసి కుల్ఫీ తినేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం అనమాట ఇంటికి. మనము తిరగాలనుకుంటే ఫుల్ షాప్స్ ఉంటాయి అన్నమాట, పొద్దున నుంచి మొదలెట్టిన 2-3 డేస్ కూడా అయిపోవు, అంతగానం షాపింగ్ చేయొచ్చు. డబ్బులు ఉండాలి, టైం ఉండాలి, ఇంకా ఫుల్ షాపింగ్ చేయొచ్చు. మేమైతే సికింద్రాబాద్ వచ్చేసినాం. ఆటో మీద చూసిరా గడ్డి ఇట్లా పెట్టుకున్నాడు, ఎండాకాలం ఎఫెక్ట్ ఇంకా పెట్టుకుంటారు. ఇంకా ఫుల్ జనాలు. ఇక్కడ కూడా మనకి సికింద్రాబాద్ అంటే అన్ని షాప్సే ఉంటాయి కదా. ఇంకా ఉజ్జయిని మహాకాళి టెంపుల్ అక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తారు అమ్మవారు, సేమ్ అట్లనే ఉంటారు అనమాట అమ్మవారు వచ్చేసి. ఇంకా మేమైతే ఇంకా లాస్ట్ ఒకటి ఐటమ్ కొనాలని చెప్పి IFB సెంటర్కి అయితే వెళ్ళినాం. అక్కడ ఉట్టి వాషింగ్ మిషన్సే ఉన్నాయి, మళ్ళీ వెనకాలకి రావాల్సి వచ్చింది. ఇంకొక షాప్లో అయితే మాకు లిక్విడ్స్ అయితే కనిపించినాయి. ఈ లిక్విడ్ కోసము ఎక్కడెక్కడ ఎతికినా దొరకలేవు, ఆఖరికి సికింద్రాబాద్లో అయితే దొరికినాయి. ఇంకా అది వచ్చేసి మనకి 360 రూపీస్ ఉంటుంది ఒక డబ్బా, కానీ అది హోల్సేల్లో మనకు 200కే వచ్చిందనమాట. ఇంకా తీసుకొని మేము బయలుదేరిపోయినాం. ఇంకా లైట్ల షాప్స్ చూడండి ఎంత కలకలలు ఆడుతున్నాయి కదా, ఫుల్ లైట్ల వెలుగుతోని. ఇక్కడ అన్ని అవే షాప్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని అవే షాప్స్ ఉంటాయి. ఏదన్నా ఒక షాప్ ఉందంటే దానికి సంబంధించినవే మొత్తం ఉంటాయి కదా. నేనైతే బేగం బజార్ నుంచి ఏమేం చేంజ్ చేసినో చూపిస్తా. ఇదొక చైన్, నెక్స్ట్ ఇవైతే మా మేడం వాళ్ళ కోసం తీసుకొచ్చిన సేమ్ చైన్స్ 3. నెక్స్ట్ ఇదొక చైన్, నెక్స్ట్ ఇదొక చైన్. ఇది నాదే పాతది, దీనికి ఇయర్ రింగ్స్ అడిగినా వాడు ఇయ్యలేడు. అయితే ఇయర్ రింగ్ ఒకటి ఇరిగిపోయింది అనమాట, అప్పుడెప్పుడో తీసుకున్నా, ఇంకా అదైతే ఇయ్యలేడు. నెక్స్ట్ ఇదొకటి, ఇదైతే కొత్త అనమాట, అప్పుడే వచ్చినాయంట రీస్టాక్, ఇంకా బాగుందని చెప్పి ఇది కూడా తీసుకున్నా. ఇంకా నేను రెడీమేడ్ బ్లౌజ్ కూడా తీసుకున్నా, ఎందుకంటే స్టిచ్చింగ్ది నాది అవుతుందో కాదో అని చెప్పి ఇంకా ముందు జాగ్రత్తగా ఒక్కటైతే తీసుకున్నా. ఈ సైజ్ చూసుకోవాలి, కుట్లు వేసుకోవాలి. ఇదైతే నాకు 600 పడ్డది. ఇంకా ఈ వీడియోకి అయితే అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దోస్తులు.